బ్యాక్ టు న్యూస్. గ్రేటర్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ద్విముఖ వ్యూహంతో గ్రేటర్ ఎన్నికల్ని గెలవాలనుకుంటోంది. పొలిటికల్ ప్లానింగ్తో పాటు అభివృద్ధి ఎజెండాగా పావులు కదుపుతోంది. గ్రేటర్ పరిధిలో ఉన్న మంత్రులంతా ఈ ఆపరేషన్లో బిజీగా ఉన్నారు. జనవరిలో గ్రేటర్ ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. అప్పటిదాకా తన పొలిటికల్ స్కెచ్ వర్కౌట్ చేసే పనిలో పడింది టీఆర్ఎస్. కేడర్తో పాటు మంత్రుల్ని కూడా సిద్ధం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో ఉన్న మహేందర్ రెడ్డి, నాయిని, తలసాని, పద్మారావు లాంటి మంత్రులంతా ఇప్పుడు ఎన్నికల మీద దృష్టి పెట్టారు. దీనికి తోడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు శేరిలింగంపల్లి, కుకట్పల్లి లాంటి నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. ఆయా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయటం, ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చేవారిని జాయిన్ చేసుకోవటం లాంటి పనుల్లో బిజీగా ఉన్నారు మంత్రులు. శేరిలింగంపల్లి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి టీఆర్ఎస్లో చేరారు. కుకట్పల్లిలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన నరసింహ యాదవ్ కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీంతో తుమ్మల వేసిన స్కెచ్ వర్కౌట్ అయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉన్న చోట కూడా వారికి భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ నేతలు. ఈరోజు సోదరులు నరసింహ యాదవ్ గారు కానీ లేదా కాంగ్రెస్ పార్టీలో ఇదే హైదరాబాద్ మహానగరంలో ఉండే ఇంకా చాలా మంది నాయకులు కూడా మనతో సంప్రదింపుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇలా ఉండి కూడా లాభం లేదు, ప్రజలంతా మొత్తం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక దిక్కు పోతుంటే ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టేది ఒక దారి అన్నట్టు మనం ఇంకో దిక్కు ఉండద్దు, ప్రజలు దిక్కే ఉండాలని చెప్పి కాంగ్రెస్లో నాయకులు కూడా అందరు కూడా ఆలోచనలో పడ్డారు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఏ రకంగానైతే మరి గతంలో హైదరాబాద్ మహానగరంలో కూడా ఉద్యమాల సందర్భంగా కలిసికట్టుగా మనందరం కూడా కలిసి తెలంగాణ సాధించుకున్నాము, అదే పద్ధతిలో రేపటి రోజున తప్పకుండా ఈ నగరాన్ని విశ్వనగరంగా చేసుకునే క్రమంలో కూడా 100% అన్ని రకాలుగా కూడా అవగాహనతో ముందుకు పోదాం. మళ్ళొక్కసారి నేను నొక్కి చెప్తా ఉన్నా, మనకి ఎవ్వరితో పంచాయతీ లేదు, ముఖ్యంగా సీమాంధ్ర సోదరులతో అసలే పంచాయతీ లేదు. మంత్రులు హరీష్, కేటీఆర్లు కూడా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోకి దూకబోతున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి తరువాత పూర్తి స్థాయిలో కవిత కూడా రంగంలోకి దిగబోతున్నారు. దీనికి తోడు ఇప్పటిదాకా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న పేదల ఇళ్ల పట్టాలను రెగ్యులర్ చేయడంతో పాటు తాజాగా ఆస్తి పన్ను చెల్లింపులో కూడా రాయితీ కల్పించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పటికే డివిజన్ విభజనతో పాటు ఓటరు నమోదు లాంటి అంశాలన్నింటినీ టీఆర్ఎస్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహం, అభివృద్ధి అజెండాపై కూడా కసరత్తులు చేస్తోంది. తన బలాన్ని, బలగాన్ని అంతా గ్రేటర్లో పెట్టాలనుకుంటోంది టీఆర్ఎస్. నవంబర్ నుంచే తన వ్యూహాన్ని అమలు చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేసింది.